ప్రియమైన స్నేహితులారా, కొందరేమంటున్నారంటే అసలు దేవుడే లేడు అంటున్నారు. దేవుడు లేడు అంటే ఏదైనా వస్తువు ఒకటి ఉందనుకో, తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా. మరి భూమిని తయారు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు ఏ మానవుడైనా చేశాడా? లేకపోతే సముద్రాలు, పర్వతాలను ఏ మానవుడైనా చేశారా? లేకపోతే కొంతమంది మనం అనుకున్నాడు దానంతట అదే వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వచ్చేది కూడా ఉండాలి కదా. అందుకనే దేవుడు అంటే నీలాగా నాలాగా మనిషి కాదు, నీవు నేను సృష్టించుకున్న ఒక రూపం కాదు. ఆయన శక్తి, ఆయన వాక్కు ద్వారా, ఆయన శక్తి ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. అది అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది ఇంకో కొంచెంసేపట్లో మర్చిపోతాం, ఇప్పుడు చదువుకున్నది మరి కొంచెంసేపట్లో మర్చిపోతాం. కాబట్టి మన యొక్క బ్రెయిన్ చాలా తక్కువ, మనం అర్థం చేసుకోవడం చాలా తక్కువ. మనమే అర్థం చేసుకోలేకపోతుంటే దేవుడిని ఇక్కడ అర్థం చేసుకుంటాం. సృష్టిని చూసి దేవుడు ఉన్నాడని నమ్మండి. సమస్తమైనటువంటి మానవాళిని